హాయ్ ఫ్రెండ్స్, మీరు ఏసీ, టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్, టూ వీలర్, మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ ఈఎంఐస్ మీద కొంటున్నారా? అయితే దయచేసి ఈ వీడియో జాగ్రత్తగా చూడండి. మీరు ఈఎంఐస్ మీద ఒక వస్తువు కొన్న ప్రతిసారి మీ నెలసరి ఆదాయంకు గాను మీ ఫిక్స్డ్ ఆబ్లిగేషన్స్ పెరిగిపోతూ ఉంటాయి. బ్యాంకులు మరి కస్టమర్స్కి లోన్స్ ఇచ్చే ప్రతిసారి ఫిక్స్డ్ ఆబ్లిగేషన్ టు ఇన్కమ్ రేషియో చెక్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అనగా వారికి వచ్చే నెలసరి ఆదాయంకు గాను వారి యొక్క రెంటల్స్ కానివ్వండి, ఖర్చులు, ఇంకా మిగతా అత్యవసర ఖర్చులు కానివ్వండి, ఈఎంఐస్ కానివ్వండి, ఇవన్నీ వచ్చేసేసి వారి ఇన్కమ్కు గాను ఎంత పర్సంటేజ్ ఉంటుందనేసి. ఐడియల్గా బ్యాంక్స్ లోన్స్ ఇచ్చే ముందు ఒక కస్టమర్ ఫిక్స్డ్ ఆబ్లిగేషన్ టు ఇన్కమ్ రేషియో ఒక 40 to 55% కంటే ఎక్కువగా ఉండొద్దనేసి వారు ఆశిస్తూ ఉంటారు. ఒకవేళ మీ ఈఎంఐస్ ఎక్కువగా ఉన్నప్పుడు మీ ఫిక్స్డ్ ఆబ్లిగేషన్ టు ఇన్కమ్ రేషియో పెరుగుతుంది. తద్వారా బ్యాంక్స్ లోన్లు ఇచ్చే విషయంలో సంకోచిస్తూ ఉంటారన్నమాట. సో దయచేసి మీ యొక్క ఈఎంఐస్ని మీరు తక్కువగా ఉంచండి. ఇంకాను ఇలాంటి ఉపయోగకరమైన వీడియోస్ కొరకు చూస్తూ ఉండండి లోన్ కేర్ ఛానల్. థ్యాంక్ యూ.